హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా మా టీం మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు. ఏంటి అంటే, ఒక పర్సన్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒక పర్సన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎలా గుర్తించాలి? ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి నమ్ముకోవాలి. అప్పుడైతే ఏదైనా చేయగలడు. నమ్మకం తనపైన తనకు నమ్మకం లేకుండా మాత్రం ఎవ్వరు ఏ పనిలో సక్సెస్ అవ్వలేరు. ఇంకోటి ఎలా ఉండాలంటే, ప్రతి వ్యక్తికి ఎవరో ఒకరు జస్ట్ రోల్ మోడల్ అన్న ఉండాలి. అది లేకపోతే కూడా నేను ఎందుకు చెప్తున్నా, నమ్మకం అనేది అల్టిమేటింగ్, దానికి మించింది లేదు. రోల్ మోడల్స్ ఎందుకు ఉండాలంటే, జస్ట్ ఇప్పుడు ఎంత వ్యక్తి అయినా ఎప్పుడో వచ్చాట డిసప్పాయింట్ గురవుతాడు. అలాంటప్పుడు ఇప్పుడు మనకు ఒక రోల్ మోడల్ పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ అలా గుర్తు చేసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం బూస్టప్ అనేది వస్తుంది. ఈరోజు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినంతవరకు ఎవరికి తెలియదు ఆయన ఏం చేసేవాడు, ఆయన ఒక వ్యక్తిత్వం ఎలాగుండేది అనేది దానికి ముందు తెలియదు. కానీ ఇండియన్ హిస్టరీలో అబ్దుల్ కలాం గారికి వచ్చినంత నేమ్ ఎవరికి రాలే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, అబ్దుల్ కలాంని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతమంది ఈరోజు మనకు స్టూడెంట్స్ ఆ వేలో వెళ్తున్నారు, చాలా మంది ఉన్నారు. అండ్ దట్ ఏంటంటే, ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా ఫ్రెండ్లీ పర్సన్. నాలెడ్జ్ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సొసైటీకి ముందర వచ్చినది ఒక ఎత్తు అవుతుంది. కానీ అదే కొన్ని వీడియోస్లో నేను చూసే ప్రవీణ్, స్కూల్స్ వెళ్ళినప్పుడు చూడండి ఆయన పిల్లల్లో కలిసిపోతాడు. పిల్లల మెంటాలిటీ ఉంటాడు అక్కడ. బిజినెస్ మ్యాగ్నెట్లతో చూడండి, ఆయన ఇంటెన్షన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ వాళ్ళు కలిసిపోయిన విధానం వాళ్ళకి తగ్గట్టు అక్కడ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పరిస్థితులను బట్టి మనం మౌల్డ్ అయిపోవాలి. ఎక్కడ కూడా ఒకే క్యారెక్టర్ దాన్ని నిలబడితే మాత్రం ఎవరు సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడు కొన్ని చెప్పి పని చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అలాగే ఉండాలి. ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఎక్కడ వచ్చాడు ఎవరో చెప్పింది వినాలి. అలాంటప్పుడు నేర్చుకోవాలి. కొన్ని చోట్ల చూడండి, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన ప్రమేయం లేకుండా కూడా మన పైన నెగిటివ్ కామెంట్లు రావడము, మనం చేయలేకున్న తప్పుకు మనం బలవలసి వస్తుంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్కటి మన లైఫ్లో ఏదైతే జరుగుతాయో వాటిని అన్నింటిని ఓర్పుతో ఎప్పుడైతే రిసీవ్ చేసుకొని నిలబడగలుగుతామో ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతాడు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత పేషెన్స్ ఎవరికైనా ఉందా? ఈ రోజు నువ్వు సక్సెస్ అయిన వ్యక్తిని నువ్వు ఎవరి ఇష్టమైనా తీసుకో, వాళ్ళ అవమానాలు పడుకోకుండా 3 పూటలు భోజనం చేసి 8 గంటలు పడుకొని సక్సెస్ అయిన పర్సన్ ఒక్కడ ఉండడు. ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళు ఆ రోజు ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఈరోజు చరిత్రలో నిలిచిపోగలుగుతున్నారు. నువ్వు ఎవరినైనా తీసుకో. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగావు కదా, సక్సెస్ అవ్వాలంటే ఎలాగుండాలి, ఏం చేయాలని. సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఒక సంకల్పంగా, ఒక దృఢ సంకల్పం అనేది ఉండాలి. దృఢ సంకల్పం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఏమొచ్చినా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాము. అక్కడ ఏమవుతుందంటే మన కంటి ముందు మన లక్ష్యం కనిపిస్తుంది. ఎవరో ఏదో అన్నారని వాళ్ళు ఏదో మన గురించే ఎక్స్పెషల్గా 10 మంది ముందు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఇవన్నీ నా గురించే నన్ను ఆపుతున్నారు అనేది వదిలేస్తాం. అక్కడ మనలో ఎప్పుడైతే దృఢమైన సంకల్పం అనేది లేకపోతుందో సక్సెస్ అవ్వలేము. ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ యుగంలో సక్సెస్ అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ ఒక వ్యక్తి తనపైన తను ఎప్పుడైతే నమ్మకంతో ఉంటాడో 100% సక్సెస్ అవుతాడు. నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ అవ్వలేడు. అతనికే క్లారిటీ ఉండదు. నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలుగుతాం. అంటే ఇది నేను తీసుకున్న డిసిషన్ కాబట్టి నేను ఇది అవ్వాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ భరించాలని డిసైడ్ అవుతారా లేదా? ఈరోజు మనం చూసుకుంటే చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 వీళ్ళంతా కొట్టిన వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. నువ్వు ఎక్కువ చూడండి రిజల్ట్ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పడిన అవమానాలు ఇవన్నీ వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకెళ్తాయి. ఇంకా వాళ్ళు మరో ప్రపంచం ఉండదు, గుర్తురాదు. మాకు ఏవైతే అవమానాలు జరిగాయో వీటి నుండి మనం బయటపడాలంటే ఇవి కొట్టాలి. మనల్ని ప్రూవ్ చేసుకోగలిగితేనే మనం ఏదైనా సాధించగలము. బయట వాళ్ళకి సమాధానము అంటే అక్కడ మనం ఎవరైతే అవమానించారో వాళ్లకు
నోటి ద్వారా కాకుండా మన యొక్క ఎదుగుదల ద్వారా సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళు ఈరోజు సక్సెస్ అవుతున్నారు. ఎస్ సార్. నేను చెప్పేది గ్రూప్ 1 గ్రూప్ 2 వీటిలో చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అవమానాలు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు ఇవన్నీ వాళ్ళు అనుభవించి అన్ని బేరే చేసుకొని ఒక దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి ఈరోజు వాళ్ళ ర్యాంకులు కొట్టగలుగుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ముందు వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. ఒక లక్ష్యం ఎన్నుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను ఖచ్చితంగా అక్కడ దాకా జర్నీ చేయాలి, ఏదో ఒకరోజు అది సాధించాలనే ఒక మెంటాలిటీతో ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీళ్ళని ఎంతమంది వచ్చి ఆపినా కూడా ఆపగలగరు. కాబట్టి సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి మెంటాలిటీతోనే ఉండాలి. చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మీ జీవితంలో మీరు సక్సెస్ కావాలి అంటే ఎలా ఉండాలి, ఏ యాటిట్యూడ్తో ఉండాలి అనేది ఈ వీడియో చూసిన వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.